మనం చేసేది మన ఫుల్ బాడీ వర్కౌట్, అది కూడా ఈ సింపుల్ రెసిస్టెన్స్ బ్యాండ్ యూజ్ చేసి. సో మనము సింపుల్ అండి. ఇలాంటి రెసిస్టెన్స్ బ్యాండ్స్ మనకి ఎందుకు మంచిదంటే, ఫస్ట్ ఈ బ్యాండ్కి ఓపెన్ చేయడానికి ఇలాగా కొంత ఎఫర్ట్ పెట్టాలి. ఇలా ఎఫర్ట్ పెట్టినప్పుడు మనకి మన బాడీలో, మన ఆర్మ్స్లో ఆ మసిల్కి బ్లడ్ ఫ్లో వెళ్తుంది. ఆ బ్లడ్ ఫ్లో వెళ్ళే కొద్దీ మన ఆర్మ్స్లో వాటిలో స్ట్రెంగ్త్ పెరిగి అక్కడి నుంచి ఆ టోన్ అనేది వచ్చి మన బాడీకి ఒక రకమైన స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. అదే నార్మల్గా అవే ఎక్సర్సైజెస్ నార్మల్గా చేసినప్పుడు కన్నా ఇలాగ ఒక రెసిస్టెన్స్ని మనం పుష్ చేసుకుంటూ చేస్తే ఇట్ ఫీల్స్ మోర్ ఎఫెక్టివ్. అందుకనే వీటినే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనుకుంటాం. ఆసమ్. సో ఈ బ్యాండ్ని ఫస్ట్ తీసుకుందాము అండ్ ఇక్కడ నుంచి మనం సింపుల్ చెస్ట్ ప్రెస్ చేయబోతున్నాం. ఓకే, సో అవి రెడీ. ఇదే మూవ్ మనము లైన్ డౌన్ కూడా చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇలాగా స్టాండింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం స్టాండింగ్ చేద్దాం. సో 3 ఈ బ్యాండ్ ఇక్కడ పట్టుకుందాము. 2 ఎల్బోస్ కొంచెం 45. 1 అండ్ గో. 1 2 3 4 చెస్ట్ మసిల్ స్క్వీజ్ చేయాలి. 5 6 7 8 9 10. నౌ ఇప్పుడు మనం ప్రెస్ చేసినట్టే ఫ్లై కూడా అలానే చేయొచ్చు. సో ఎలా అంటే ఈ ఫస్ట్ బోత్ని పట్టుకుందాము అండ్ ఇక్కడ నుంచి లెట్స్ గో అవుట్ అండ్ గో. 1 at a time. ఓకే, 1 ఆపోజిట్. సూపర్. 2 వెరీ నైస్. 3 వెరీ నైస్. 4 సూపర్. 5 6 7 8 9 and 10. సూపర్. Did you feel the burn? బాగా తెలిసింది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి చెస్ట్ అయిపోయింది అండ్ కొంత ఆర్మ్స్ అయినాయి. సో ఇక్కడ నుంచి మనం షోల్డర్కి వెళ్దాం. ఓకే, సో అలాగా ఈచ్ బాడీ పార్ట్ మీద మనము ఫోకస్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఫుల్ మసిల్ బర్న్ తెలిసిందా? నైస్. సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు మనం వెయిట్స్తో చేసినప్పుడు ఆ సరౌండింగ్ మసిల్స్, చిన్న చిన్న మసిల్స్కి బ్లడ్ ఫ్లో అంతగా వెళ్ళదు. ఒకసారి జాయింట్ మీదనే ఎక్కువ లోడ్ పడి అది బ్రేక్ డౌన్ కూడా అవుతుంటుంది. సో అదే ఇలాగా మనం బ్యాండ్తో అది చేస్తుంటే మనకి ఏంటంటే మనకు ఆ సరౌండింగ్ మసిల్స్ మీద బ్లడ్ ఫ్లో పెరిగి ఇంజరీస్ అవి రాకుండా ఇంకా స్ట్రాంగ్ అవుతుంటాయి. 1 2 3 4 5 6 7 8 9 and 10. Did you feel that? Yeah. Super. Now ఇది సైడ్ షోల్డర్ అయిపోయింది. సేమ్ థింగ్ మనం ఇప్పుడు ఫ్రంట్ షోల్డర్ చేయబోతున్నాం. 1 2 3 4 5 6 7 8 9 and 10. Lovely. So it's all on the shoulder. Same thing on the left side. 1 2 3 4 5 6 7 8 9 and 10. Lovely. So again మనకి మన ఫ్రంట్ షోల్డర్ మీద గుడ్ లోడ్. ఆసమ్. సో దాంతో మనకి మన చెస్ట్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, ట్రైసెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది మనకి మన బైసెప్ వర్క్. ఓకే, సో బైసెప్ వర్క్ ఇస్ వెరీ సింపుల్. మళ్ళీ బ్యాండ్ మీద స్టెప్ ఆన్ ఇట్ వెల్ అండ్ ఇక్కడ నుంచి షోల్డర్ బ్యాక్. ఓకే, చెస్ట్ ఓపెన్. 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Did you feel that? Yeah. Now, ఇప్పుడు మనం single hand చేద్దామా? Yeah. Nice. So, ఇప్పుడు అంతా double hand చేసాం కాబట్టి ఈసారి single hand చేద్దాం. So, 3, 2, 1, and go. 1, 2, feet into wide. 3, 4, and 5. Nice. Same thing on the left. So 3, 2, 1, and go. 1, 2, 3, 4, and 5. So దాంతో మనకి ఆల్మోస్ట్ మన అప్పర్ బాడీ మొత్తం ఈ బ్యాండ్తో చేస్తాం.